సార్ ఇవి పేదవాళ్ళ ఇళ్ల పత్రాలు, మ్మ్. ఇవి వృద్ధాప్య పింఛన్ పత్రాలు, మ్మ్. ఇవి రైతుల రుణమాఫీ పత్రాలు. మ్మ్. సార్ మీకోసం ఎవరో రిపోర్టర్ వచ్చారు. రమ్మని చెప్పు. సార్ సార్ చెప్పండి, ఏం కావాలి? న్యాయం కావాలి సార్. ఎవరికి? నాగలి పట్టి నాట్లు వేసి విత్తనాలు జల్లి వరి కోసి పంట పండించే రైతుకు పిడికెడు అన్నం కూడా దొరకని సమాజంలో బ్రతుకుతున్నాం సార్. దేశానికి వెన్నుముక మనం కాదు సార్, దేశానికి వెన్నుముక రైతు సార్. అలాంటి రైతుకు న్యాయం కావాలి సార్. అసలు ఏం జరిగింది? నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గొంతు ఎండిపోయే పేగు మండిపోయే గంగ తల్లి జాడలేదని నీటిపైన ఆసే నీరు గారిపోయి రాత మారుదారి లేదని పైరు పండుతుందా ధారలైన కంటి నీటితో నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు నేల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి దాహం దాహం రే రే బండాపరా, అక్కడ ఒక పెద్దన పడిపోయినట్టున్నాడు. దాహం. ఏమైంది పెద్దనా? దాహం. ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అబ్బా? ఎవరైనా వస్తే బాగుండే. బాస్ కొంచెం వాటర్ ఇస్తారా? ఒక పెద్దన పడిపోయాడు.
థ్యాంక్ యూ బాస్. నెమ్మదిగా లే పెద్దాయన. నిదానంగా తగు పెద్దాయన. ఎవరు పెద్దాయన నువ్వు? నానా ఏం నాన్న తిన్నావా? తిన్నా నాన్న. ఎగ్జామ్ ఎలా రాశా? బాగా రాశాను నాన్న. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? కలెక్టర్ నాన్న. కలెక్టర్ అయితే మహా అంటే 10 మందికి సేవ చేస్తావు. అదే రైతు అయితే దేశానికి అన్నం పెడతావు. రే బ్రహ్మయ్య, దొరా పక్కన పొలాల సంతకాలు పెట్టారంట, నువ్వేంట్రా పెట్టలేదు? భూమి మీద బతకాలని ఉందా లేదా? అలా కాదు దొరా, ఈ భూమినే నమ్ముకొని చాలా ఏండ్లుగా బతుకుతున్నావు దొరా. వచ్చింది ఎవరో తెలుసా? పోలియో ప్రతాప్ రెడ్డి, సన్ ఆఫ్ పోలియో పురుషోత్తం రెడ్డి. నా మనిషికి సమాధానం దొరికిందంటే నిన్ను చంపడానికి కూడా నాకు కారణం దొరికింది. పోలియో ప్రతాప్ రెడ్డి, సన్ ఆఫ్ పోలియో పురుషోత్తం రెడ్డి. దొరా నన్నేం చేయొద్దయా, నీ కాలు ముక్తా దొరా. వీడేనా నీ కొడుకు? పట్నంలో చదువుకున్న కొడుకుని పెట్టుకుని పనికిరాని మాటలు చెప్తావేంట్రా? బుద్ధిగా డబ్బిస్తా, దాచుకో, ఇల్లిస్తా, వాడికో కుక్కనిస్తా, పెంచుకోరా, లేదు ఎదిరిస్తా, పోరాడతా, సాధిస్తానంటావేంట్రా? నానా నానా లే నానా, ఒకసారి చూడనా నానా. నానా ఒకసారి చూడనా. నానా నానా చిన్నా నానా చిన్నా నానా. చిన్నా నాకేదైనా కావాలనుకుంటే దౌర్జన్యం చేసైనా సాధిస్తా, వద్దనుకుంటే వాసన చూడకుండా వదిలేస్తా. అది సుఖపెట్టే పెళ్ళామైనా నసపెట్టే నీలాంటి వాళ్ళైనా తొక్కి పడేస్తా. రేయ్, కన్న కొడుకు కావాలో నమ్ముకున్న భూమి కావాలో తేల్చుకో. కన్న కొడుకే కావాలనుకుంటే పత్రాలు తీసుకొని రా. ఏంటి బావా, సెన్సేషనల్ న్యూస్ షూట్ చేద్దామంటే ఇలా సిల్లీ న్యూస్లు చేద్దామంటున్నావు? కరెక్టే, దేశానికి రైతు చాలా సిల్లి అయిపోయాడు. భూమిని నమ్ముకొని పంటను పండించే రైతును చంపుకుంటున్నాం. ప్రజల సొమ్ము తినే అవినీతి పరులకు, నాయకులకు జేజేలు కొడుతున్నాం. అదేవిధంగా దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేస్తున్న వారికి బెయిలిచ్చి మరీ రోడ్ల మీద దర్జాగా తిరగనిస్తున్నాం. శబాష్ మన దేశంలో ఉన్న వాళ్ళకి. పెద్దాయనా బాధపడకు, నీకు న్యాయం జరిగేంత వరకు నా ప్రాణాలు అడ్డేసానే నిన్ను కాపాడతా. పద తేల్చుకుందాం. కలెక్టర్ గారు లీవ్లో ఉన్నారు, మీరు కలవాలనుకుంటే గెస్ట్ హౌస్కి వెళ్ళి కలవండి. మదమెక్కిన పొగరుతో, డబ్బుందనే అధికారంతో కన్న కొడుకుని నమ్ముకున్న భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారు సార్. మరి ఎంత జరుగుతున్నా మీరు అక్కడ ఏ అధికారికి కంప్లైంట్ చేయలేదా? ఎందుకు చేయలేదు సార్? కాళ్ళరిగిపోయేలా తిరిగాడు, నోరు పడిపోయేదాకా అడిగాడు. కానీ తనకున్న డబ్బు అధికారంతో అందరినీ కొనేశాడు సార్. చట్టాన్ని తన చుట్టం చేసుకున్నాడు సార్. ఈ రోజుల్లో 5-10 బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, అవి తీర్చలేక పొలం గట్ల మీద పురుగుల మందు తాగి చనిపోవడం, ఇవన్నీ వీళ్ళకి అలవాటైపోయాయి సార్. వీడు భూమిని సైతం పచ్చని పొలంలా మార్చడం తెలుసు, కానీ మోసం, దౌర్జన్యం, ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోవడం తెలియదు సార్ రైతుకు. ఏ ఊరు పెద్దయినది? నా పేరు బ్రహ్మయ్య సార్, నందుకొడుకు పక్కన బ్రాహ్మణ కొట్టుకోరు. కన్న కొడుకుని నమ్ముకున్న భూమిని నాకు ఇప్పించాను సార్, దయచేసి. నేను కర్నూలు కలెక్టర్ను మాట్లాడుతున్నా. పోలియో ప్రతాప్ రెడ్డి, అతని అనుచరులను అరెస్ట్ చేయండి. 10 నిమిషాల్లో ఆయన కొడుకు, ఆయన పొలం పత్రాలు ఆయన చేతుల్లో ఉండాలి. బాధపడకు పెద్దాయన, బ్రతకడానికి బంధాలున్నాయి, అన్నం పెట్టడానికి అమ్మ ఉంది, పండించడానికి రైతు లేకపోతే మేమే లేవు. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే. నానా చిన్నా వచ్చేసాను నానా. ఇదిగో పెద్దాయన నీ పత్రాలు. చాలా సంతోషం సార్, వేస్తాం సార్. నమస్తే బాబు, నీ పేరేంటి? నిజాయితీ సార్, సత్య న్యూస్లో రిపోర్టర్ని. నీ పేరులో నిజాయితీ ఉంది, నీ మాటలో నమ్మకం ఉంది. ఈ రోజుల్లో కొందరు రిపోర్టర్లు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతుంటే నువ్వు దేశానికి వెన్నెముకైన రైతు కోసం పోరాడుతున్నావు. నీలాంటి వాళ్ళుంటే న్యాయం గెలుస్తుంది, అన్యాయం ఓడిపోతుంది. జై హో రైతన్నా, జై హో.